లేవు ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులైంది ఇక్కడికి వచ్చి నువ్వు? నేను మంగళవారం రోజు వచ్చిన బ్రదర్. అయితే సోమవారం రోజు చాలా దిక్కులు వెళ్తే ఏం లేదు, ఈమె కావాలని చేస్తుంది, డ్రామాలు చేస్తుంది అని చెప్పిండ్రు. నేను విశ్వాసంతో బ్రదర్ అయితేనే తక్కువ చేస్తాడు, అక్కడికి పోతానని ఒర్రి నా బాగా నన్ను అక్కడ తీసుకోవండి అని. ఇక నేను లాస్ట్కి ఫోన్ నెంబర్ దొరకలే నాకు. ఆ రోజు ఏడ్చుకుంటా నేను ఫోన్ నెంబర్ తీసిన, అయ్యగారు ఇట్లా నాకు ఇట్లుందంటే బాగలేదా అమ్మ ఇట్లుందంటే. మీ ఒక్కదాని గురించి మాట్లాడుతున్నాను బ్రదర్. మీ భార్య ఇప్పుడు ఎట్లా ఉంది ఇవాళ చెప్పండి? మార్పు వచ్చిందా? ఇంటికాడ ఏం చేసేది? ఇంటికాడ బాగా అల్లరి చేసేదా? ఒంటరిగా? అసలు మీ అదృష్టం చాలా ఉంది బ్రదర్. అలా ఇక్కడికి రాకపోతే మీ భార్య ఏమైతుండను కానీ ఎక్కడెక్కడ తిప్పారు ఆవిడ్ని కదా. మమ్మీ ఇంటికాడ ఏం చేసేది? చాలా పిచ్చి పిచ్చి చేసేది. ఏంటి అసలు గొడవలా? ఎన్నాళ్ళుగా? 2 months నుంచి. 2 months నుంచి. అంటే రాత్రి నిద్రపోయేదా? నిద్రపోయేది. ఏమనేది? ఆమె మాట్లాడుకునేది. ఒంటరిగా మాట్లాడు. మిమ్మల్ని మీకు ఏమైనా ఇబ్బంది పెట్టేదా? ఏమి ఇబ్బంది పెట్టేది? కొట్టేది, మమ్మల్ని తిట్టేది. అందరినా? అందరిని. అచ్చా. ఇప్పుడు ఎట్లా ఉంది మమ్మీ? ఇప్పుడు మీరు ఇవాళ వచ్చారు కదా చూడటానికి, ఎట్లా ఉంది ఇప్పుడు మీకు? నార్మల్ అయిపోయిందా? సునంద, నీకోసం నేను ఏమైనా ప్రార్థన చేసినా ఏమన్నా ఉన్నదా ఫోన్లో కానీ ఎక్కడ చేశానా? వచ్చినాక ఒకసారి మీరు రాగానే ప్రార్థన చేసినావు, బాగా అనిపించింది. పడుకున్నా నేను, నీళ్ళు చల్లిండ్రు, బాగా అనిపించింది నాకు. ఇంటికాడ ఉంటే అమ్మ అక్కడికెళ్ళు ఇక్కడికెళ్ళు అంటుండ్రు, నాకు ఎవరు కనబడతలేరు, వీళ్ళు చెప్తే నమ్మట్లేదు, వాళ్ళకి తెలియట్లేదు. నీ బ్రదర్ దగ్గరికి వెళ్తేనే తక్కువ అవుతుంది అని విశ్వాసంతో ఫోన్ చేస్తున్నా నేను అయ్యగారి దగ్గరికి. పాపం ఆమె ఇక్కడ మేము సీసీ కెమెరా చూసాం, కంట్రోల్లో లేదు, డోర్లతో చాలా డిస్టర్బ్ చేసావు కదా. అవును, తెలిసిందా నీకేమన్నా? అది నాకేమో అర్థం అవుతలేదు ఇప్పుడు కూడా. అది ఇప్పుడు ఇక్కడికి వస్తే మంచిగా ఉంది, ఇంటికాడ ఉంటే ఇంకా ఘోరం. ఎవరు కనబడతలేరు, ఇక్కడికో అక్కడికో ఇలా గ్లాసులు పగలగొట్టు అన్ని ఎత్తయ్య అని చెప్తున్నారు. కానీ మనసులో నీకు శబ్దం ఇప్పుడు ఆగిపోయింది అమ్మ. ఇక్కడ ఆగిపోయింది. సబ్బులు పెడదాము ఒకసారి. సాయంత్రం 6 అయితే స్టార్ట్, 6 గంటల నుంచి రాత్రి 1 గంట వరకు అనుకుంటా. అవును బ్రదర్. నాన్ స్టాప్గా మాట్లాడటం, ఇష్టానుసారమైన బూతులు, అవేవేవో ఆలోచనలు ఆవిడకి వచ్చినాయి. యేసుక్రీస్తు నామములు అన్నీ కొట్టివేయబడును గాక. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి, మీరు అందరూ హ్యాపీగా? అప్పుడు మీ బ్రదర్ హ్యాపీగా? మీ భార్యను చూస్తే హ్యాపీగా? దేవుని నామానికి వందనాలు, మీ అయ్యగారికి వందనాలు, మీ అందరికి కూడా నా వందనాలు. నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవాతి దేవునికి కోట్లాది కోట్ల కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. నేను నెల్లూరు జిల్లా సూలూరుపేట నుంచి వచ్చాను ఇక్కడికి. నేనైతే మామూలుగా మాత్ర వేసుకోకపోతే, నొప్పులు మాత్ర వేసుకోకపోతే ఇలా నిలబడేదాన్ని కాదు, ఇలా కూర్చునేదాన్ని కాదు. అసలు ఈ వర్షాకాలం కూడా నాకు పడదు. నైట్ అంతా చలితోనే చాలా నొప్పులుగా బాధపడ్డాను. అయితే పొద్దున్నేసి కూడా ఉచ్చులో నుంచి గొంతులో నుంచి కడుపులో మంట. అసలు అయ్యగారు పలకరించినా కానీ ప్రైజ్ లార్డ్ చెప్పి గమ్ముగా అయిపోయాను, మాట్లాడే అంత శక్తి కూడా నాకు లేదు. తర్వాత ప్రేరాలు పెట్టుకున్నాను నేను ఇక్కడికి వచ్చే ముందు. అదిగాక మా ఆయన ఏంటంటే వెళ్ళిపోతాము ఈరోజు ప్రయాణం అయ్యి అనుకున్నాను అన్నాడు. నేను దేవుడి సన్నిధిలో మామూలుగా ఇంటికాడ ఉంటే నేను దేవుడి సన్నిధికి పోలేను, ఇక్కడుండి కూడా దేవుడి సన్నిధికి ఉండి దేవుడి సన్నిధిలో నుంచి ఆదివారం మరి పునరుత్థాన దినమందు ఆయన సన్నిధిలో గడపకుండా వెళ్ళిపోతానని కొంచెం బాధగా ఉండింది. కానీ దేవుడు ఆయన సన్నిధిలో గడిపే కృప నాకు ఇచ్చినందుకు దేవాతి దేవునికి కోట్లాది కోట్ల కృతజ్ఞతాస్తులు. బెంగళూరులో ఉంటాడు మహేందర్ రెడ్డి. ఆయన ఒక సాక్ష్యము ఇక్కడ ఇచ్చి ఇప్పుడే నాకు చెప్పి ఆఫీసులో వెళ్ళిపోయాడు. ఇక్కడికి రా అమ్మ. అమ్మగారు అయితే ఈ స్థలంలోకి వచ్చినప్పుడు నడక కానీ మాట కానీ ఏమి లేదు. వాళ్ళ బ్రదర్ కూడా ఇక్కడ వచ్చారు, వాళ్ళ హస్బెండ్ కూడా ఇక్కడే ఉన్నారు. వీళ్ళ బాబు చిన్నోడు, పెద్ద ఆయన మధుసూదన్ రెడ్డి. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడమ్మా మధుసూదన్ రెడ్డి గారు? ఎక్కడ ఉన్నాడు? ఆస్ట్రేలియాలో ఉన్నాడు మధుసూదన్. పెద్ద ఆయన చిన్న ఆయన బెంగళూరా? ఏం పేరు ఆయన పేరు? మహేందర్ రెడ్డి. ఇప్పుడు ఆయన ఇక్కడ ఒక సాక్షి చెల్లిపోయాడు, టీవీ స్పాన్సర్ కూడా చేశాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రాబ్లం ఏంటి తెలుసా అమ్మ? మీరు చెప్పండి, ఏం ప్రాబ్లం అని చెప్పి సాక్ష్యం ఇచ్చాడు అక్కడ. ఆయనకు నిద్ర ఉండకపోయేదంట, జాబ్ చేస్తుంటే చేయబుద్ధి కాకపోతున్నాయంట. అందుగురించి ఆయన కడుపులో కూడా కొంత గ్యాస్ ట్రబుల్ ఉండేది ఆయనకు. ఆ గ్యాస్ ట్రబుల్ కూడా కొంచెం తింటుండంట. అట్లా చెప్పింది నీకు. మీకైతే ఇంకో విషయం చెప్పలేదేమైనా? ఇలా నిద్రలోకి వెళ్ళిపోయినప్పుడు ఈ ఊపిరి అనేది కట్ అయిపోద్దంట అని అట్లా అంటే కానీ మళ్ళీ వచ్చి ఆ శరీరము మళ్ళా మూమెంట్ ఉంటుందంట.
అన్నట్లు వెళ్ళిపోద్దంట బయటికి. ఆయన ఇచ్చిన సాక్ష్యం ఈ వారములో ఇప్పుడు ఆయన వయసు ఎంత చెప్పండి? ఆయన ఉన్నాడు 35 దాకా. 35 ఉన్నాడా? ఈ వారంలో అలాంటిది లేదని పోయిన శనివారం ఇక్కడికి వచ్చారు. ఇక్కడ చిన్న ప్రార్థన చేసి పంపించినాను. ఈ శనివారం వచ్చి ఇప్పుడు వెళ్ళిపోయారు ఆయన. మళ్ళీ వచ్చి సాక్ష్యం ఇస్తాను. అమ్మా, ఈరోజు లైఫ్ అసలు మెడిసిన్ లేదన్నారంట డాక్టర్లు. దీనికి మెడిసినే లేదు. ఒకవేళ ₹1,00,00,000 అయినా మెడిసిన్ లేదంట. నేను అన్నా, ఏం లేదు బ్రదర్, నేను ఇట్లా ప్రేయర్ చేస్తున్నా కదా, ఇక అది రాదు అన్నా. అక్కడ ఏం జాబ్ చేస్తాడు ఇప్పుడు బాబు? జాబ్. ఇంజనీరింగ్. అర్థమైందా? ఆయన ఎంత ఆనందంగా, మా అమ్మ మా నాన్న సంతోషంగా ఉన్నారు. నేను కూడా ఇప్పుడు సంతోషంగా ఉన్నాను. అమ్మగారు కూడా చాలా వీక్నెస్ ఉన్నది. వాళ్ళ నాన్నగారు కూడా జడ్బీసీ తీసేయండి. వారికి 2 కాళ్ళు చేతులు మొత్తం ప్రాబ్లం అయిపోయింది. అమ్మగారు కూడా అట్లాగే చాలా భయంతో బ్రతుకుతున్నారు. చాలా పెద్ద ఇల్లు దేవుడు వాళ్ళకి ఇచ్చాడు, అన్నీ ఉన్నాయి. కానీ ఈ స్థలం అమ్మా సమాధానం, సంతోషం, ఆరోగ్యం లేదు. అమ్మగారు ఎంతో విశ్వాసం అన్నట్టు, దేవుడు అంటే ఎంతో విశ్వాసం. అసలు నేను వీళ్ళకి ప్రార్థన చేసినప్పుడు ఆమెకు నమ్మకం లేదు అని చెప్పారు కదా మీరు. నేను ప్రార్థన చేస్తే నమ్మకం లేదన్నారు కదా, నిజం చెప్పాలి. ఫస్ట్ వచ్చినప్పుడు అనిపించింది. ఫస్ట్ హాస్పిటల్ తిరిగినా, ప్రతి ఒక్క చర్చి, పెద్ద చర్చిలకు వెళ్ళినా తగ్గలే అని అవిశ్వాసంతోనే వచ్చినా నేను. ముందేంటంటే మొదటగా ఎంతో మందికి ఇచ్చాను, ఇక ఈయన కూడా ఇచ్చి మెదలు కూడా ఉండాలేమో అనుకుని విశ్వాసం లేకుండా అయిపోయిందంట. యథార్థం చెప్పాలి ఎవరైనా. నేను కూడా యథార్థంగానే ఉంటాను. నా దగ్గరికి వచ్చాక ఇక్కడ స్పాన్సర్ చేశాక టాబ్లెట్లు కానీ ఎటువంటి మెడిసిన్ కానీ హాస్పిటల్ మెట్టి ఎక్కనోనో అని చెప్తాను. అవునా? అది నిజమేనా? మళ్ళీ ఎక్కారా మీరు హాస్పిటల్ మెట్టు? ఇంకేం లేదు. ఏం లేదు, చప్పులు కొట్టండి గట్టిగా. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ తల్లి క్షమాపణ అడిగింది. అందరూ పాస్టర్ లాగా అనుకున్నాను, కానీ మీరు అలాగా కాదు. రాకముందే నాకు స్వస్థత వచ్చినట్టు, అంత ఆరోగ్యం ఉన్నది, తిన్నాను మంచిగా, ఆ రోజు హుషారుగా హెల్తీగా ఉన్నా. అట్లా నువ్వు వచ్చేటగల అమ్మగారి కాదు ఈ సాక్ష్యం ఇవ్వటం. చాలా మంది నేను వెళ్ళక ముందే ఏ రోగంతో ఉన్నారో అక్కడ వాళ్ళకి స్వస్థ వచ్చేది. అప్పటికి ఎన్ని సంవత్సరాలు మట్టి మీకు బాగోలేదు? నాకు 25 సంవత్సరాలు అయింది. షుగర్, బీపీ, థైరాయిడ్ అవన్నీతో బాధపడి 25 సంవత్సరాలు. ఈ లోపల వీళ్ళు చర్చి కూడా కట్టించారంటే ఎంతమంది పాస్టర్లకు తెలిసి ఉంటుందో ఆలోచన చేయండి. ఎవరి ద్వారా కాదు, మన ద్వారా అయింది. అంతేనా? నోటుల్లో మాట్లాడింది అయ్యింది. పోయిన వారం కూడా చేశాను. చాలా లావుగా గ్యాస్ ఇచ్చారు, షుగర్, బీపీ, చాలా రకాల నొప్పులు, నడుము నొప్పి, అసలు వంచటానికి కూడా లేదు కదా మీకు అసలు. వంగితే కూడా ఫ్రీగా వంగుతున్నా. ఇప్పుడు వంగుతున్నాయి. అప్పుడు వచ్చేది అమ్మ ఇట్లాగే ఉన్నది. అసలు ఇలా ప్రార్థన చేస్తే కూడా పడిపోతా కూడా లేదు. ఇప్పుడు కింద కూర్చుని లేస్తున్నారు. చప్పలు కొడదామా గట్టిగా? కింద కూర్చుని లేస్తున్నారు. ఎక్కడైతే మేము వెళతామో, మాకు ఎవరైతే మమ్మల్ని పిలుస్తారో, మేము ఎక్కడికైతే వెళతామో, మేము వెళ్ళక ముందే ఇక్కడ బయలుదేరామంటే అక్కడ సాతాను వదిలిపోద్ది. టాబ్లెట్లు వేసుకోకుండా హ్యాపీగా ఇల్లంతా తిరుగుతున్నారంట. ఆవిడ మేము ఎల్లగారు చెప్పారు, నేను మిమ్మల్ని చాలా అనుమానించానయ్యా, ఇలా డబ్బులు అడుగుతున్నారు, ఇంటికి వస్తే ఆ డబ్బులు ఇమ్మంటున్నారు కదా మళ్ళీ అని అనుమానించాను. మీరు రాకముందే నా ఇంట్లో నాకు స్వస్థత వచ్చేసింది, మేము బాగున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్. చేసి ఈ సందర్భంలో సామెతల గ్రంథం 24వ వచనం. భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానము గలవి. చీమలు బలము లేని జీవులు, బలము లేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొనును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరోసారి చూడండి, ఇక్కడ భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానం గలవంట. జ్ఞానము గలవి. వాటిలో ఒకటి చెప్తున్నాడు ఇక్కడ 25వ వచనంలో, చీమలు బలము లేని జీవులు, అయినను అవి
వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొనును. వేసవిలో తమ ఆహారాన్ని సిద్ధపరచుకుంటాయి. చీమల గురించి ఇక్కడ రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా గమనించండి. కింద వచనాల్లో కూడా ఇంకా 4 ఏంటో వాటి గురించి ఉన్నది. నేను ఈరోజు కొద్ది నిమిషాలు మీకు చీమల గురించి దేవుని వాక్యాన్ని అందించాలని ఆశిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గమనించండి, చీమలు బలము లేని జీవులు అయినను అవి వేసవి కాలములో తమ ఆహారమును సిద్ధపరచుకుంటాయి. వేసవి కాలములో ఆహారాన్ని సిద్ధపరచుకుంటాయి అని ఇక్కడ మనం గమనిస్తున్నాం. చీమ ఎవరైనా మన మాటతో మాట్లాడుకున్నప్పుడు కోపంలో ఎవరినైనా అంటాం, రే చీమను నన్ను నలిపేస్తామంట. అంటే అంత బలహీనమైనది. కోపంకి వచ్చిందనుకో చీమను నలిపేస్తామంట. కాలుతో చీమను కూడా నలిపేస్తాం, చేతితో కూడా అది కుడితే ఇలా తీసి అంటే దాని పాటలు మొత్తం ఊడిపోయి నుజ్జు అయిపోద్ది కదా చీమ. అందువలన ఎవరైనా కొంచెం ఎక్కువగా మాట్లాడితే మాత్రం మనం ఒక చీమని చెప్తాం, చీమను నలిపేస్తా బిడ్డ అంటాం కదా కోపంలో కూడా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే చీమ బలహీనమైంది. బైబిల్లో కూడా అట్లా ఉంది. చీమ ఏంటంట బలం లేనిది, చాలా బలహీనం అది. కానీ అది ఆహారాన్ని అంట వేసవి కాలంలో ఆహారాన్ని సమకూర్చుకుంటుంది అని ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం. వేసవి కాలంలో ఇలాంటి సమయంలో ఆ ఆహారం ఎక్కడ దొరుకుతుందో అక్కడికి వెళ్ళి ఆహారాన్ని సమకూర్చుకుని అది భూమిలో దాచిపెడతాయి. ప్రియులారా గమనించండి, అది ఆ తర్వాత ఆ ఆహారాన్ని అక్కడ దాచుకుని మిగిలిన సమయాల్లోనంట ఆహారాన్ని తింటుందట. ఇక్కడ ఆ చీమ దగ్గర ఏమి నేర్చుకోవాలంటే జ్ఞానాన్ని నేర్చుకుంటున్నాం మనం. జ్ఞానాన్ని సమయం ఉన్నప్పుడు మనం ఏం చేయాలో అది చేయాలి. సమయాన్ని చాలామంది పాడు చేసుకుంటారు. సమయం అనేటువంటిది చాలా విలువైనది. మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో మనం చూసినట్లయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం అక్కడ త్వరగా చదవాలి. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్త. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దినములు చెడ్డవి, సమయమును పోనీవద్దు. ప్రియులారా గమనించండి, నాకు నిజంగా నా లోపల ఇప్పటికి చాలా ఒక భయం ఏంటంటే, దేవుడు నన్ను పిలిచాడు. ఒక రోగము ఉంది నాకు, అది ఎవరికి తెలియదు. అది ఆ రోగములో ఉన్నప్పుడు నేను చనిపోతానేమో అని అనుకుంటున్నాను, కానీ నాకు వేరే మార్గం తెలియనప్పుడు ఒక పాస్టర్ గారు ఒక మాట అన్నారు, దేవుడిని నమ్ముకోమని. అది నాకు ఇష్టం లేదు. ఆ మనుషుడు దినము నుండి కూడా నాకు నా మరణాన్ని గురించినటువంటి ఆలోచన వస్తుంది. మరి చనిపోతే, అంతకుముందు నాకు చనిపోతే ఏమవుతాననేటువంటిది నాకు తెలియదు, కానీ ఒక ఆలోచన వస్తుంది, చనిపోతానేమో. అయితే నేను చనిపోతే నరకమో పరలోకం అనేటువంటి తెలియదు, అర్థమవుతుంది. ప్రియులారా గమనించండి, దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఒక మనిషి చనిపోతే, ఇప్పుడు ఒక మనిషి చనిపోతే, ప్రభుని నమ్ముకున్న మనిషి చనిపోతే అతను పరదేశికి వెళుతున్నాడు. ప్రభుని రక్షకుడిగా అంగీకరించుకుంటగా ఆ వ్యక్తి చనిపోతే అతడు పాతాళానికి వెళ్తున్నాడు. నరకం, పాతాళానికి వెళ్తున్నాడు. ప్రభుని నమ్మినటువంటి బిడ్డలు చనిపోతే, అంటే బాప్తీసం తీసుకుని వాళ్ళు మరణిస్తే వాళ్ళు పరదేశికి వెళుతున్నారు. ఒక దినాన్న లూకాసు వార్తలు మీరు చదువుకోవచ్చు. ఇక్కడ గమనించినట్లయితే ఒక ధనవంతుడైనటువంటి ఒకడు ఉన్నాడు, భేదవాడైనటువంటి లాజరు అనేటువంటి వాడు ఉన్నాడు. ధనవంతుడి పేరు రాయబడలేదు.
యేసు ప్రభు చెప్పిన ఒక ఉపమానంలో ధనవంతుడు అని ఉంది, కానీ అతనికి పేరు ఈ బైబిల్లో లేదు. ధనవంతుడు అని మాత్రమే ఉంది, కానీ అతని పేరు ఈ బైబిల్లో లేదు. హల్లెలూయా. లాజరు అనే పేరుంది, అతడు బీదవాడు అని ఉంది. బీదవాడు. లాజరులు బైబిల్లో ఉన్నారు. ఈయన బీద లాజరు అంటే పేదవాడు. ఇతను ఆహారం కొనుక్కుంటానికి డబ్బులు లేవు ఇతని దగ్గర. అతను కురుపులు, అతని యొక్క దేహంలో కురుపులు ఉన్నాయి, శరీరం అంతా కురుపులు ఉన్నాయి మొత్తం. హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోలేనటువంటి వాడు, మెడిసిన్ కొనుక్కోలేనటువంటి వాడు. అతనికి ఎవరు కూడా లేరు. అతడు ఆ యొక్క రోగంలో ఉండి ఆ చిల్లు పెంకు, ఒక కొండ పెంకుల చిల్లు అవి ఉంటాయి కదా, వాటితో తన దేహాన్ని అలా గోక్కుంటా ఉన్నాడు. ఈ ధనవంతుడు ఇంటి ముందే ఇతను ఒక స్థలంలో అక్కడ ఉన్నాడు. ఈ ధనవంతుడు ప్రతి దినం బహుగా సుఖపడుతూ ఉన్నాడంట. ఓదా రంగు వస్త్రాలు ధరించి, ఓదా రంగు వస్త్రాలు అంటే చాలా ఖరీదైనటువంటి ఓదా రంగు వస్త్రాలు ధరించి ప్రతి దినము బహు సుఖపడిపోతున్నాడంట. సుఖపడినాడంట ఈ యొక్క ధనవంతుడు. దయచేసి బైబిల్లో ఈ పేరు ఇతను లేదు కదా, దాని గురించి నేను చెప్తాను మీకు. ఇతని పేరు బైబిల్లో లేదు, కానీ ధనవంతుడని మాత్రమే ఉంది. దరిద్రుడైనటువంటి వాడు పేరు ఉంది, అతని పేరు లాజరు. జీవగ్రంథంలో కూడా ఎవరి పేరు జీవగ్రంథంలో ఉంటుందో వాడు పరలోక రాజ్యానికి వెళతాడు. జీవగ్రంథంలో ఎవరైతే బాప్తిసం తీసుకుంటారో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో, వాళ్ళ పేరు ఆ జీవగ్రంథంలో రాయబడుతుంది. ఆ తర్వాత వీళ్ళు బాప్తిసం తీసుకున్నప్పుడు రాయబడినప్పటికీ మరల లోకంలోకి వచ్చి పాపము చేసి మరల దేవుని తిరస్కరించి వాళ్ళ ఇష్టానుసారంగా ఉండే జీవగ్రంథంలోంచి ఆ పేరు తీసివేయబడుతుంది. గమనించండి, మనందరి పేర్లు జీవగ్రంథంలో రాయబడి ఉన్నాయి. చప్పట్లు కొట్టండి గట్టిగా, దేవుని గణపతిద్దాం. హల్లెలూయా. ఎవరి పేరు జీవగ్రంథంలో వాడు దేవుని రాజ్యంలోనికి ప్రవేశం లేదు, గుర్తుపెట్టుకోండి. ఇకపోతే యేసు ప్రభు కూడా శిష్యులతో అన్నాడు, మీరు సేవ చేస్తున్నప్పుడు సంతోషపడుతున్నారు, దయ్యాలు మీ మాట విన్నప్పుడు సంతోషపడుతున్నారు, ప్రార్థన చేస్తే బాగుపడుతున్నారు కదా, అప్పుడు కూడా మీరు సంతోషపడ్డారు కాదు. మీ పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయా లేవా పరిశీలన. జీవగ్రంథంలో మీ పేర్లు ఉన్నాయా లేవో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. హల్లెలూయా. ఒక సందర్భంలో దేవుడు మోసేతో ఒక మాట చెప్తున్నాడు. ఏంటంటే, ఈ ప్రజలు అంటే ఇశ్రాయేలీయులు, ఈ ప్రజలు నా మాట వినట్లేదు, వీళ్ళతో నేను రాను, అంతేకాదు వీళ్ళు ఈ అరణ్యంలో సంహరించేస్తాను అన్నాడు. మోషే ఒక మాటలో ఒక రూపంలో చూస్తే మోషే దైవజనుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మోషే ప్రవక్త. హల్లెలూయా. మోషే ఒక నాయకుడు. హల్లెలూయా. దేవుని బిడ్డ, దేవునికి ఈయన ఇట్లా చెప్తున్నాడు, దేవా నీవు మాతో ఈ ప్రజలతో రాని ఎడల, ఒకవేళ దేవా ఈ ప్రజలను ఈ అరణ్యంలో సంహరించిన ఎడల అన్యజనులు ఏమనుకుంటారు, వారి దేవుడు వాళ్ళకి ఎంత కీడు చేశాడో చూడండి అని అంటారు. ఒకవేళ నీవే కనుక ఈ సైన్యానికి ముందు రాకపోతే మొదటగా నీ జీవగ్రంథంలోనే ఉన్న పేరు, నా పేరు తుడిసివేయి ప్రభువా అంటాడు. గమనించా, అర్థమైందా? మోషే అంటాడు, ఒకవేళ నువ్వు ఈ ప్రజలతో రాకపోతే, మాతో నువ్వు ఉండకపోతే, ఆ జీవగ్రంథంలో నా పేరు ఉంది కదా, నా పేరు తుడిచేయి. వెంటనే దేవుడు మనసు మార్చుకుని మరలా ఆ ప్రజలను సంహరించకుండా, వారికి శిక్ష వేయకుండా యథావిధిగా ఆ ఐగుప్తులో వారిని ఏ విధంగా అయితే బయటకు తీసుకొచ్చి నడిచాడో ఇప్పుడు కూడా అలాగే నడుస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచినటువంటి దేవుడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.
తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం పొందిన ప్రతి వారి యొక్క పేరు జీవ గ్రంథంలో రాయబడింది. దయచేసి జ్ఞాపం చేసుకోనండి. ఈ జీవ గ్రంథంలో పేరు ఉంది కనుక మనం మరణించినా మనం ఎక్కడికి వెళ్తాం? ఇప్పుడు పరదేశికి వెళ్ళిపోతాం. ఆమేన్. పరలోకం నుండి భూలోకానికి వస్తాడు. ఇంకోటి జీవ గ్రంథంలో మన క్రియలు కూడా ఉంటాయి. ప్రకటనలో అంటాడు, అన్యాయం చేయవాడిని అన్యాయం చేయనిమ్ము, నీతిమంతుడిని నీతిమంతుడిగానే ఉండనిమ్మంటాడు కదా. అన్యాయం చేసేవాడు లాస్ట్లో అంటాడు, అన్యాయం ఎవరు మోసాలతో వాళ్ళని అలాగే చేయనిమ్మంటాడు. వాళ్ళకి మీరెవరు తీర్పు తీర్చొద్దు, మీరెవరు అంటలేదు. ఎవరు ఎలా ఉంటారో వాళ్ళని అలా ఉంచే ఉండనివ్వండి. పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడిగానే ఉండనివ్వండి. నీతిమంతుడిని నీతిమంతుడిగా ఉన్నాడు. దుర్మార్గుడు పాపం చేసి ఎవరున్నారు వాళ్ళని అలాగే ఉండనివ్వండి. అంటే దేవుడు వచ్చినప్పుడు అంట వాళ్ళకి జీతం తీసుకొస్తాడు. అంటే నువ్వు మంచి చేస్తే నీకు మంచి జీతం, మంచిగా జీతం. చెడు చేస్తే చెడుకు కూడా జీతం. వాని క్రియలు చెప్పున వారికి జీతం ప్రతిఫలం నా దగ్గర ఉంది. ఆమేన్. హల్లెలూయా. అన్యాయం చేసేవాడు చేస్తూనే ఉంటాడు, నీతిగా ఉండేవాడు నీతిగానే ఉంటాడు. నాకు అర్థమైందంటే మనుషుల్లో ఒకవేళ ఒక మనిషి తప్పులు చేస్తున్నాడు అనుకోండి, ఆ మనిషిని మనం మార్చడం చాలా కష్టం. మనం మార్చడం కష్టం. మనం చాలా మాటలు చెప్తే వాడు మారిపోతాడు అనుకుంటే అలా మారరు ఎవరును. ఇక్కడ దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే నీ పేరు జీవగ్రంథంలో ఉంది, అది గుర్తుపెట్టుకో. ఈరోజు ఎవరైనా చెడు చేస్తుంటే వాళ్ళని చూసి వాళ్ళు అలాగున్నారు, వాళ్ళు ఎలుగున్నారు, వాళ్ళు అలాంటోళ్ళు అని నువ్వు అనుకున్నావు కదా. అనుకోవద్దు, అసలు అలాగా అనుకోవద్దు. మంచివాడు ఉంటాడు, చెడ్డవాడు ఉంటాడు. మంచివాడు ఉంటాడు, చెడ్డవాడు ఉంటాడు. మంచి చేసేవాడు చెడు పనులు చేయడు, అది గుర్తుపెట్టుకోండి. మనుషుల ముందు ఒక రకంగా ఉండరు, దేవుని ముందు ఒక రకంగా ఉండరు. మంచివాడు ఎప్పుడు మంచివాడిగానే ఉంటాడు. హల్లెలూయా. చెడ్డవాడు అనేవాడు ఉంటాడు కదా, వాడు మనుషుల దగ్గర మంచివాడిగా ఉండి తర్వాత వాడు చెడ్డవాడిగానే ఉంటాడు. వాడిని మార్చడం ఎవరో వల్ల కాదు. అందుకనే నీతిమంతుడిని నీతిమంతునిగానే ఉండనివ్వండి, అన్యాయం చేసేవాడు అన్యాయం వాని క్రియలను బట్టి నేను ప్రతిఫలం ఇవ్వటానికి నేను ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. హల్లెలూయా. ప్రభు చెప్తున్నాడు, నేను త్వరగా వస్తా, వాళ్ళకి జీతం నేనిస్తా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచివాడిని ఎవడో చెడగొట్టలేడు, చెడ్డవాడిని మార్చడం మారుతారేమో, కొద్ది టైం పడితే. ఒకవేళ మారకపోతే కూడా మారకపోవచ్చు. కొంతమంది చెడ్డవాడిని చూసి మనసుని పాడు చేసుకుంటారు. మన పిల్లలైనా, మనకు రక్త సంబంధులైనా, మన అన్న ఎవరైనా సరే, వాడు కొంతకాలం వాత వేయబడిన మనస్సాక్షి గలవంటాడు. వాడిని చూసుకుంటా నువ్వు దిగులు పడక్కర్లా, ప్రార్థించు, చెయ్యి ప్రార్థన. ఆయన క్రియలను చూసి బాధపడకు, వేదన పడకు. నీ పేరు దేవుడు తన జీవగ్రంథంలో వ్రాసి ఉంచాడు. ఈరోజు నువ్వు మరణిస్తే నువ్వు పరదేశుకు డైరెక్ట్గా వెళ్ళిపోతున్నావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఆశ్రయం టీవీ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ పరిచర్యకు సహకరించి దైవ ఆశీర్వాదం పొందాల్సిందిగా కోరుచున్నాం. మా అకౌంట్ నెంబర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 391410500837. IFSI కోడ్ SBIN 001332. రాయ్ దర్గా బ్రాంచ్, మణికొండ. గడ్డ అంతకుముందు ఇంత గడ్డ ఉండి ఆ డాక్టర్ తీసుకెళ్ళి ఈయనకి సూదేసి తీతుంటే దాంట్లోంచి చీమి రక్తం వచ్చేదంట. చీమి రక్తం వచ్చిందే వాళ్ళ అమ్మ ఏడ్చుకుంటా వాళ్ళందరూ వచ్చారు ఈ అబ్బాయిని తీసుకుని. ఏదో చెప్పారంట డాక్టర్లు. ఏమన్నారమ్మ ఇప్పుడు ఇవాళ పరిస్థితి ఏంటి, అసలు అప్పుడు ఏమైంది, అసలు ఇప్పుడు ఏమైంది? అప్పుడు స్టార్టింగ్ వెళ్ళినప్పుడు
అది మొత్తం క్యాన్సర్ గడ్డలాగా ఉందమ్మా, దాన్ని తీసేయాలంటే చాలా ఖర్చు అవుతుంది, అయినా కూడా పుండు మాంతదో మాందో చెప్పలేము ఇప్పట్లో, ఆ టెస్ట్లో మీ అదృష్టం కొద్దీ ఏది వస్తే అది అవుతుంది, అది మేము చెప్పేది కాదమ్మా అన్నారు. తర్వాత ఆ టెస్ట్ చేయించుకొని వస్తా మీ దగ్గరకు వచ్చి ప్రేయర్ చేయించుకొని వెళ్ళాను. ప్రేయర్ తీసుకొని ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నాను, ప్రభువా నా బిడ్డను కాపాడయ్యా అని. అయితే ఆ టెస్ట్ వచ్చిన తర్వాత టీబీ గడ్డ అని చెప్పాడు డాక్టరు. చెప్పిన తర్వాత అన్నాడు, అమ్మా ఇది అందరికి తగ్గేది కాదు, నువ్వు దేవుడి మీద భారం వెయ్యి, ఆ గడ్డ కరిగిపోవాలని దేవుడిని ప్రతిరోజు ప్రార్థించమ్మా అన్నాడు. అయితే ప్రతిరోజు పొద్దున సాయంత్రం నేను ప్రార్థన చేసుకుంటానే ఉన్నాను, ప్రతిరోజు అడుగుతున్నాను, మందిరానికి వచ్చినప్పుడల్లా ప్రేయర్ చేయించుకుంటూనే ఉన్నాను నా బిడ్డకి. అయితే ఈరోజు మళ్ళీ మొన్న సండే రోజు తీసుకెళ్ళి అది స్కానింగ్ తీపిస్తే పూర్తిగా స్వస్థత వచ్చిందమ్మా నీ బిడ్డకి అని చెప్పారు. పూర్తిగా నార్మల్. ఆమేన్, హల్లెలూయా. మళ్ళీ తర్వాత హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత కూడా చెప్పారు ఆయన. అక్కడ హోల్ కూడా లేదండి, కనీసం హోల్ కూడా లేదు, కనీసం అడుగుతారు కదా ఇక్కడ ఇంత గోళీ ఎట్లా ఉంటుంది లోపల పెడితే ఎట్లా ఉంటుంది అట్లా ఉంది. వాస్తవంగా నాకు తెలిసిన విధంగా చెప్తున్నా, అది 1-2 అట్లా మెడలో వస్తాయి, చాలామందికి వస్తాయి అట్లా మెడలో. కానీ ఒకే అద్భుతం దేవుడు చేసేసాడు వన్ టైంలో. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎలాగుంది నీకు? వచ్చిందా? చప్పలు కొట్టండి. ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు? టాయిలెట్లో చీమ వచ్చేది. ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు? ఏ ఊరి నుంచి వచ్చారు? జిల్లా ప్రకాశం. ఎవరెవరు వచ్చారు? మీరు ఒక్కడు వచ్చారా? ఎన్నాళ్ళ మట్టి బాధపడతాం ఇలాగా? 2 నెలల నుంచి యూరిన్లో టాయిలెట్లో చీమ వస్తుంది. నిన్న శనివారం ఇక్కడికి వచ్చాడు, ప్రార్థన చేస్తాం. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ప్రకాశం జిల్లా. నిజంగా మరి దేవుడు చేసిన అద్భుతాన్ని బట్టి మన అందరూ చేతులెత్తి దేవుడికి స్తోత్రం చెప్తాం. అయ్యా హాస్పిటల్కి వెళ్ళావా? చెప్పావుగా, నేను సాక్ష్యం చెప్పావు కదా, హాస్పిటల్కి వెళ్ళావు, మందులు ఇచ్చుకున్నావు, ఏం తగ్గలేదా? దేవుడు రాత్రి నీకోసం నేను ప్రార్థన చేస్తాను, నీకు మాట చెప్దామని కూడా నేను అనుకున్నాను. టీవీ చూసి విశ్వాసంతో వచ్చావు, అంతే కదా, ఎవరు మనుషులు చెప్పలే. ఎంత అద్భుతం అండి ఇది, దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంత అద్భుతం. మరి యూరిన్లో నుంచి చీమి రావటం, పిల్లలు లేరని చెప్పావు కదా, బ్యారియర్ రాలేదా? ఆమేన్. ఇంకా పూర్తిగా దేవుడు నిన్ను స్వస్థపరచడు, సైతాన్ని వదిలిపోయింది. చప్పలు కొట్టి గట్టిగా ఆమేన్. కళ్ళు మూసుకోండి. జీసస్ పవర్, జీసస్ పవర్, జీసస్ పవర్, జీసస్ పవర్, జీసస్ పవర్, జీసస్ పవర్. చప్పలు కొట్టండి గట్టిగా. జీసస్ పవర్, జీసస్ పవర్, ఫైర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. చప్పలు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. లార్డ్ జీసస్ క్రైస్ట్ టెంపుల్ వారు నిర్వహించు ఆరాధన కార్యక్రమాలు ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు. ఆత్మీయ సంగీతం, ఆత్మతో సత్యముతో పాటలు పాడి ఆరాధించే క్వైర్. అసాధ్యమైనది లేనే లేదు, సమస్తము సాధ్యం నీకు. అందరం కలిసి పాడదాం. హల్లెలూయా. ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నాం అందరం కూడా మనస్ఫూర్తిగా మరొకసారి దేవాతి దేవుని నామమున మహిమపడదాం. మమ్మల్ని సంప్రదించవలసిన నెంబర్స్ 7993569267 మరి ఒక నెంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.